నమస్తే పబ్లిక్ అందరు మంచిగున్నారా? సిటీ మర్జూసేటర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుంది. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ వీటితోనే శురు చేద్దాం. చలా హెడ్లైన్స్. రైతు బీమా లెక్క బీమా కల్పిస్తారట గల్ఫ్ కార్మికులకు. ఇది అమలైతే మస్తు సాయం అవుతుంది బాధిత కుటుంబాలకు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే అమలైతే అట కాంగ్రెస్ హామీలు, లేకుంటే పక్కకు పెడతారట అధికార పార్టీ ఇచ్చిన గ్యారంటీలు. ప్రచారంలో దూసుకుపోతున్నది బాలయ్య బాబు సతీమణి. హిందూపూర్ ప్రజలు కట్టబెడతారో మరి భారీ విజయాన్ని. కేసీఆర్ ఇంటి పక్కన చేసిరు క్షుద్ర పూజలు, అలా దొరకవాటి లోపటెత్తారో మరి పోలీసులు. సన్యాసం తీసుకుంటానంటున్న గంగులు. ఎన్నికలు వచ్చినాయంటే చాలు లీడర్లు మాకు ఏదో హామీ ఇస్తారు, ఎంతో కొంత పనులు జరుగుతాయని జనాలు అనుకుంటారు. దానికి తగ్గట్టే అధికారంలో ఉన్నోళ్ళు అధికారంలో లేనోళ్ళు కూడా హామీలు ఇస్తుంటారు. ఇక ఎవ్వలెన్ని చెప్పినా అధికారంలో ఉన్నోళ్ళు చెప్తే మాత్రం ఆ పని ఖచ్చితంగా అవుతుందనే నమ్మిక మాత్రం జనాలకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మీకు అందరికీ తెలవాలని ఈ వార్త చెప్తున్నాం. చలో చూడుర్రి. రైతు బీమా, గల్ఫ్ కార్మికుల బీమా అంటే రైతులకు ఏ విధంగా అయితే బీమా అంటే ఇప్పుడు ఈ 5 లక్షల లెక్క ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఏ రకంగా ఎట్లా చనిపోయినా వాళ్లకు ఒక బీమా వసతి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పిల్లల చదువుల కోసం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఒక మంచి విద్యను అందించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన, వీటన్నిటిని కూడా మేము చేస్తున్నాం. ఇన్నరా రైతు బీమా తారీఖనే ఈ కాడికించి గల్ఫ్ కార్మికులకు సుతం బీమా అందించే కొత్త కార్యక్రమాన్ని షారు చేసే ఆలోచన చేస్తున్నారట. నిజామాబాద్ కించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డితోని కలిసి పెట్టిన మీటింగ్ లా సీఎం రేవంత్ రెడ్డి సారు ఈ ముచ్చట చెప్పిండు. పొట్ట తిప్పల కోసానికని గల్ఫ్ దేశాలకు పోయిన వలస కార్మికులు నానా కష్టం చేస్తుంటారు. ఇక అనుకోని పరిస్థితులలో ఎవరైనా జీవించినా కూడా బాడీని ఇంటికి తీసుకొచ్చుకోనికే సుతం పైసలు లేక అవస్థపడేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి సర్కారు వాళ్లకు సాయం చేయాలన్న ఆలోచన మంచిదే. కాకుంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదో గల్ఫ్ బాధితులు గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్ల కోసానికి అన్నట్టు కాకుండా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితోటి గల్ఫ్ కార్మికుల శ్రేయస్సు కోసానికని పనిచేస్తే గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. చూడాల మరి ఎన్నికలు అయిపోయినాక సర్కారు దీని మీద శ్రద్ధ పెడుతుందో ఏం కథనో గానీ ఈ మీటింగ్ లా సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంకేం చెప్పిండో ఇనుండ్రి. ప్రభుత్వం ప్రజలందరూ కష్టపడి ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదు అనేదే నా ఆలోచన. ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా సహాయం జరుగుతుంది, సహాయం జరగకపోయినా సలహా నాన్న ఈ ప్రభుత్వం నుంచి దొరుకుతుంది, సమస్యల్లో సుడిగుండల నుంచి బయటపడడానికి అని ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. మా వల్ల సాధ్యం అవుతుందో కాదో మీ సమస్యల పరిష్కారం, కనీసం మీ సమస్యల్ని వినడానికి కూడా మాకు ఓపిక లేకపోతే మేము మిమ్మల్ని ఓట్లు అడగడానికి అర్హత ఉందని నేను అనుకోవడం లేదు. ఇన్నరా ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఎవరు భయపడకూడదు. మేము సమస్యలు తీరవకపోయినా కనీసం వాళ్ళ సమస్యలు ఏంటిదనేది మాత్రం వింటాం. ఆ పని కూడా మేము చెయ్యకపోతే మాకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదని అన్నాడు. మరిగా సీఎం రేవంత్ రెడ్డి మాటలు మంచిగానే ఉన్నాయి కానీ ఈ అన్ని ఆచరణలో సాధ్యమవుతుందా ఏందనేది చూడాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 తారీఖు నాడు ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిండు. కానీ రుణమాఫీ మాత్రం చేయలేదు. కాకుంటే లోక్సభ ఎన్నికలు అయిపోయాక ఆగస్టు 15 తారీఖు వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని మళ్ళీ కొత్త డేట్ పెట్టిండు. ఇక ఈ ముచ్చట మీద మంత్రి కేటీఆర్ ఏమన్నాడో ఇనుండ్రి. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మరి దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు సక్కుబాయి చెప్పింది కరెక్ట్. సక్కుదాదా ఏమన్నాడు, మీకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలంటే
ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తేనే రుణమాఫీ అయితే తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి మాట నిలుపుకునే ఆలోచనలు లేదు. మీకు 2,500 రూపాయలు కావాలన్నా, ముసలిలకు 4,000 రూపాయలు ఇస్తారన్న మాట నిజం కావాలన్నా, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరిగి తీరాలన్నా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితేనే, సురుకు పెడితేనే, మనకు ఓటేస్తేనే అక్కడ బండి కదులుతా తప్ప లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని ఎత్తగొట్టుడు కూడా ఖాయం, ఫ్రీ బస్సులు కూడా మాయం కూడా పక్కా ఖాయం. ఈ ఎన్నికలలో ప్రజలందరూ గులాబీ జెండా కారు పార్టీకి ఓటెత్తేనే కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తుంది గాని లేకుంటే చెయ్యదని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ సార్ అన్నాడు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కుకు ఓటేసి గెలిపించాలని చెప్పి అక్కడ పెట్టిన మీటింగ్ లో ప్రజలను కోరిండు. ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీల మీద ప్రజలు మంట మీద ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో మనమే గెలుస్తామని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చిండు. లంబాడ ఆదివాసీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినాం, పోడు భూములకు పట్టాలు కూడా ఇచ్చినాం, సేవాలాల్ జయంతిని అధికారికంగా జరిపినాం, కొమరం భీమిచ్చిన జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని కేసీఆర్ నిజం చేసి చూపెట్టిండు. ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుడే కాదు, ప్రతి ఎకరాకు సాగునీరు కూడా ఇచ్చినాం. అట్లనే హరితహారం పేరుతోని జంగల్ ను కూడా కాపాడినాం. అట్లనే కొత్తగా ఏర్పాటైన ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీం పేరు పెట్టినాం కాబట్టి ఆదివాసీలు గిరిజనులు మనకే మద్దతు ఇస్తారని చెప్పి కార్యకర్తల లోపల భరోసా నింపిండు కేటీఆర్ సారు. మనది అధికారం పోయింది గాని కార్యకర్తల మాత్రం పోరాట పనిమ ఏ మాత్రం తగ్గలేదు. గ్రామాల్లో కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. ఈ ఎన్నికలే కాదు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఎగిరేది గులాబీ జెండానే అని కేటీఆర్ సార్ చెప్పుకొచ్చిండు. చూడాలే మరి ఆదిలాబాద్ లో జరిగే త్రిముఖ పోరుల ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో, ఎవరు పార్లమెంట్ లో అడుగు పెడతారో. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని పెద్దలు అంటారు. అంటే స్త్రీకి ఉండే శక్తి అసొంటిది మరి. అందుకే చాలా మంది బయట ఎన్ని మాటలు చెప్పినా ఇంట్లో ఇల్లాలి మాట ప్రకారమే ముందుకు పోతున్నారు. ఇక అట్లనే ఆడోళ్ళు భర్త విజయం సాధించేటందుకు చేతనైనంత కష్టపడుతుంటారు. అది అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఈ ముచ్చటంతా మాకెందుకు చెప్తున్నావు అంటారా? ఎందుకో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. हज़रत ख्वाजा गरीब नवाज के रहमतें बरकत अता फरमाए अल्लाह। हज़रत बाबा ये बोलियो कि तुम्हें से तेरी रहमतें बरकतें ये इलेक्शन के अंदर अता फरमाए अल्लाह। सेहत तंदुरुस्ती आसान फरमाए अल्लाह। బండి మీదనే ఉండి ముస్లిం ప్రార్థనలు చేస్తున్నది ఎవరో ఏర్పాటు చేసిన రానులా మంచిగా చూడండి. అది ఎవరో కాదు, మన లెజెండ్ బాలయ్య బాబు గారి ఇంటామే. హిందూపూర్ కెంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాలయ్య బాబు తరఫున ప్రచారం చేయనీకే ఆమె కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే చంద్రబాబు ఇంటామె నారా భువనేశ్వరి మేడం ఈ పారి పెద్ద ఎత్తున టీడీపీ గెలవాలని చెప్పి చాలా రోజుల సంది ప్రచారం చేస్తున్నది కదా. ఇక ఇప్పుడు బాలయ్య బాబు ఇంటామె కూడా నేనేమన్నా తక్కువదేనా, మా ఆయనను భారీ మెజార్టీతో నేను కూడా గెలిపించుకోనికే రెడీగా ఉన్నా, నేను కూడా కంపల్సరీ నియోజకవర్గం మొత్తం కలియ తిరుగుతా అన్నట్టే ప్రచారం చేస్తున్నది. అట్లా ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఉన్న చాలా ఊర్లలో అటు బాలయ్య బాబును ఎమ్మెల్యేగా, బీకే పార్థసారథిని ఎంపీగా గెలిపియాలని చెప్పి ప్రజలను కోరుతున్నది. మరాడా ఆమె ఇంకా ఏం మాట్లాడిందో మీరే ఇనుండ్రి. ఉగాది నుంచి అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మీరందరూ బాలకృష్ణ గారికి ఇక్కడ గెలిపించాలి. స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలండి. వారిద్దరూ ఉంటేనే మన కోరికలన్నీ తీరుతాయి. ఈ సూపర్ 6 హామీలన్నీ కూడా తీరుతాయండి. సో మీరందరూ గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి అత్తేనే సూపర్ 6 పథకాలు అమలైతాయి కాబట్టి టీడీపీకే ఓటేయాలని చెప్పి పిలుపునిచ్చింది. చూడాలి మరి ఈ పారి బాలయ్య బాబు ఇంటోళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయో ఏందో మరి. కాలం ఎంత మారినా కొందరు జనాలు మాత్రం ఇంకా మారతలేరు. ఓ దిక్కు నిమిషాలలో దునియా మొత్తంలా ఏం జరుగుతున్నదనేది తెలుస్తున్నది. ఇంకో దిక్కు ఉన్న దగ్గరనే ఉండి ఎక్కడనో జరిగే వాటిని కూడా మనం నియంత్రించగలుగుతున్నాం. కాకుంటే ఉత్త నిమ్మకాయ మాత్రం మనల్ని ఇంకా భయపెడుతూనే ఉన్నది. ఏందమ్మా నువ్వు చెప్పేది? నువ్వు చెప్పే వార్త ఏంది? నిమ్మకాయలకు మనం భయపడేందని నా మీద గరానికి రాకుండా ఈ వార్త చూస్తే ముచ్చటేందో మీకే సమజవుతుంది.
వాయమ్మనే మామూలుగా లేదు కదా వ్యవహారం. మనిషి ఆకారంలో బొమ్మను చేసిండ్రు. పసుపు, కుంకుమ, ఎంట్రుకలు, నిమ్మకాయలు, ఎర్ర బట్టలు. వామ్మో, చూస్తుంటేనే బుగులు పుట్టేటట్టున్నది కదా. ఇక చుట్టుముట్టు చెత్త చెదారం కూడా కానొస్తున్నదంటే వామ్మో, ఆయంత ఇది ఏ మారుమూలన ప్రాంతాలలో లేకపోతే ఇంకా ఏదో అడవిలోనో జరిగింది ఇట్లా అనుకుంటే మాత్రం క్షుద్ర పూజల ముగ్గులో మనం కాలేసినట్టే. హైదరాబాదు నందినగర్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఇంటి దగ్గర ఈ క్షుద్ర పూజలు చేసిండ్రు. కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ జాగల్లో ఈ తీరుగా క్షుద్ర పూజలను చేసిండ్రు. మరి పూజలు ఎవరు చేసిండ్రో తెలియదు కానీ సరిగ్గా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి అలా. అది కూడా కేసీఆర్ ఎక్కువ మటుకు ఈ ఇంట్లోనే ఉంటుండగా చేసిండ్రు కాబట్టి ఇప్పుడు ఇది వార్తలలో నిలిచింది. మామూలుగానైతే దినం మస్తు మంది తిరుగుతారు కానీ ఎవలో పక్కా పిలానేసి అర్ధమరాత్రి ఎవరు టైం చూసి పూజలు చేసిండ్రు అన్నట్టు. ఇక మరి ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈ పూజల మీద పోలీసులకు ఫిర్యాదు పెట్టినట్టు అక్కడోళ్ళు చెప్తున్నారు. మరి ఈ క్షుద్ర పూజల ముచ్చట్ల పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ ఓ దిక్కు అరచేతిరే దునియా మొత్తం కండబడుతున్నది. అంతరిక్షంలో సుతం అవలీలగా పొగలల్లుతున్న యాళ్ళ కూడా ఇంకా క్షుద్ర పూజలు చేసుకుంటా పోతున్నారని అంటే వాళ్ళను ఏమనుడు చెప్పుండ్రి. ఏందో ఏం పాడో ఇంకా ఎన్నడ మారుతారో ఈ సొంటోళ్ళు. జాతీయ స్థాయిలో పెట్టే పరీక్షలు రాసినప్పుడు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. ఇక దాంట్లో భాగంగా అప్పుడప్పుడు మహిళలు పెట్టుకునే మెడలుండే మంగళసూత్రం కూడా తీసినాకనే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతి ఇచ్చే వార్తలు మనం ఇదివరకు చూసే ఉన్నాం కదా. ఇగో ఇప్పుడు అచ్చం గసొంటి వార్తనే ఒకటి జరిగింది. మరి ముచ్చటేందో పురాగా అరుచుకుందాం పాండ్రి. అబ్బరే బిడ్డో, స్వాములు మాదండి కోపం మీద లేరు కదా, దొరికితే తొక్కి పారెత్తమన్నట్టే మీద ఎగబడుతున్నారు. అసలు ఇంతకు ఏం జరిగిందంటారా? ఏం జరిగిందో గీ స్వామి చెప్తున్నాడు ఈ నుండ్రి. పాఠశాల అనేది అన్ని మతాలకు సమానం. అన్ని మతాలను గౌరవించాల్సిన సంస్కృతి పాఠశాల ఉంటుంది. పాఠశాల అనేది ఒక దేవాలయం లాంటిది. కానీ హనుమాన్ స్వామిని అవమానపరిచి ఆ స్వామిని ఎగ్జామ్ రాయకుండా ఆ ఉన్నటువంటి డ్రెస్సులు తీసి అవి బయటకు పంపేయడం అనేటువంటిది ఇది ముఖ్యంగా హిందూ సమాజానికి, ముఖ్యంగా హనుమాన్ మాలదండకి ఇక్కడ స్వాములు కూడా డ్రెస్ చేంజ్ చేసే సంఘటన ఇది చాలా బాధాకరం. మన అసలు హిందూ దేశంలో ఉన్నావా లేకపోతే ఇది పాకిస్తాన్ అసలు భారతదేశంలో ఉన్న సందేహం ఏర్పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంకా బలపడితే ఇలాంటి మైనారిటీ సమస్యలు రాని బలపడితే ఇక్కడ హిందూ సమాజానికి ఇలా హిందూకి ఇంకా కూడా ప్రాణ సంకటం ఉంటుంది. ఇవాళ ఈ స్కూల్లో చూసుకుంటే స్వామి జై శ్రీరామ్ ఒక చర్చ్ ఉంటుంది. హిందూ అక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు మొత్తం కూడా ఆల వేషాలు వస్తారు. మనం ఎప్పుడు అబ్జర్వేషన్ చేయలేదు. హిందువులకు సహనశీల ఉంటుంది, గౌరవించే సంస్కృతి ఉంటుంది. కానీ వీళ్ళకు పక్క మతాన్ని గౌరవించే సంస్కృతి లేక ఇవాళ ఒక మాలేషన్ ఎగ్జామ్ వచ్చినట్టు పిల్లవాడిని వీళ్ళు అవమానపరిచి నిజంగా మేము అడుగుతున్నాం, సిగ్గు చేయడం సంఘటన. ఇన్నరా, వాళ్ళు మాత్రం వాళ్ళ మతానికి సంబంధించిన ఆచారాలను స్కూల్లో పాటిస్తారు. అదే ఈ పిల్లవాడు స్వామి మాల వేసుకుని స్కూల్కు వస్తే మాల బట్టలు తీసినాకనే పరీక్ష రాయనిచ్చిర్రు. ఇదేం పద్ధతి అని చెప్పి ఇట్లా అంజన్న మాలేసుకున్న స్వాములంతా గరానికి వచ్చిర్రు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లిలున్న మదర్ తెరిసా హై స్కూల్లో జరిగింది ఇది. అంజన్న మాలేసుకున్న బాలస్వామిని స్కూల్ యాజమాన్యం ఎట్లా అవమానిస్తుందని చెప్పి చుట్టుముట్టు ఊర్లలో ఉన్న అంజన్న స్వాములు, హిందుత్వ వాదులంతా ఆ స్కూల్ కాడికి వచ్చే వరకు మస్తు రచ్చరచ్చ అయింది. ఇక కొంతమంది అదే ఆవేశంలో అక్కడున్న కుండీలను పలగొడితే, ఇంకొందరు ప్రిన్సిపల్ ఛాంబర్ కిటికీలకున్న అద్దాలను పగలగొట్టిర్రు. లొల్లి ముచ్చట తెలిసి లక్షెట్టిపేట పోలీసులు వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా ఎవ్వరూ వెనకకు తగ్గలేదు. ఆఖరుకు ఆ స్కూల్ ప్రిన్సిపల్ అందరికి క్షమాపణ చెప్పే వరకు ఈ లొల్లి సల్లబడ్డది. నిన్న మిమ్మల్ని బాధపడడానికి మేము ఏమీ అనుకోలేదు. స్కూల్ యూనిఫామ్ కావాలని మేము అన్నాము. దానివల్ల మీకు ఏదైనా బాధ అయిందో మేము మీకు సారీ అడుగుతున్నాం. ఇక ప్రిన్సిపల్ బహిరంగంగా క్షమాపణ అడిగే వరకు అంజన్న భక్తులంతా శాంతిచ్చిండ్రు. మన దేశం అన్ని మతాలను గౌరవిస్తుంది, అన్ని కులాలను గౌరవిస్తుంది. ఎవ్వల్ని తక్కువగా ఎవ్వల్ని ఎక్కువగా చూడొద్దు, అందరూ సమానమని మన దేశ రాజ్యాంగం కూడా చెప్తుంది. కాబట్టి
ఏ మతాన్ని కూడా కించపరిచే విధంగా ఎవ్వరు ఉండొద్దని, అన్ని మతాలను సమానంగా గౌరవించాలని మన సిటీమార్ తరపున కూడా కోరుకుంటున్నాం. తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. రైతు బీమా లెక్క బీమా కల్పిస్తారట గల్ఫ్ కార్మికులకు. ఇది అమలైతే మస్తు సాయం అవుతుంది బాధిత కుటుంబాలకు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే అమలైతే అట కాంగ్రెస్ హామీలు, లేకుంటే పక్కకు పెడతారట అధికార పార్టీ ఇచ్చిన గ్యారంటీలు. ప్రచారంలో దూసుకుపోతున్నది బాలయ్య బాబు సతీమణి. హిందూపూర్ ప్రజలు కట్టబెడతారో మరి భారీ విజయాన్ని. కేసీఆర్ ఇంటి పక్కన చేసిరు క్షుద్ర పూజలు, అలా దొరకవాటి లోపటెత్తారో మరి పోలీసులు. సన్యాసం తీసుకుంటానంటున్న గంగులు. ఇక ఇవల్ల ఇవాళ సిటీమార్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.